ఈరోజు బండి సంజయ్ అన్న గారు అత్యధిక మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్లో ఘన విజయం సాధించడం జరిగింది. రెండవసారి ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ధన ప్రవాహం మరియు మద్యం ఏరులై పారించినా కూడా ఉచిత హామీలు ఎన్నిచ్చినా కూడా అవన్నిటిని తట్టుకొని బండి సంజయ్ అన్న ప్రభంజనం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మరియు ఎన్డీఏ ప్రభుత్వంలో బండి సంజయ్ అన్న గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి లభించడం జరిగింది. ఇది మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం, కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ మరియు మా బీజేపీ కార్యకర్తలందరికీ. బండి సంజయ్ అన్న గారు కూడా ఇది కార్యకర్తలకే అంకితం అని చెప్పిండు, ప్రజలకు అంకితం అని చెప్పిండు. బండి సంజయ్ అన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా మేము అధికారాన్ని కైవసం చేసుకొని కాషాయ జెండా ఎగరేస్తాం తెలంగాణలో ఖచ్చితంగా. మరియు తెలంగాణ అభివృద్ధిలో ఒక కొత్త శకం బీజేపీ గెలుపుతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్ని ఉచిత హామీలతో ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీయించడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఉచిత హామీలతో మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. కానీ బీజేపీ హయాంలో శాంతి భద్రతల విషయంలో కానీ, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ, ఉచిత విద్య విషయంలో, ఉచిత వైద్యం విషయంలో బీజేపీ అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటుంది. అభివృద్ధి ముఖ్యమైన ఎజెండా బీజేపీకి. బీజేపీ ఎజెండాలో అభివృద్ధి ముఖ్యంగా ఉంటుంది. ఈ ఉచిత హామీలు, మభ్యపెట్టే హామీలు అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఎప్పుడూ లేవు, ఇక ముందు కూడా ఉండవు. బండి సంజయ్ గారికి భారీ మెజార్టీ రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన పార్లమెంటు మెంబర్గా అవకాశం ఇచ్చిండ్రు మొదటిసారి. ఆ అవకాశాన్ని బండి సంజయ్ అన్న గారు సద్వినియోగం చేసుకున్నారు. సద్వినియోగం చేసుకోవడమే కాకుండా తన హయాంలో వరంగల్ కరీంనగర్ రహదారి, జాతీయ రహదారి కానీ, కరీంనగర్ నుంచి నిజామాబాద్ జాతీయ రహదారి కానీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరియు ఇక్కడ కరీంనగర్ ఆర్ఓబి కూడా పెద్ద ఎత్తున మొత్తం సేతుబంధన్ స్కీమ్ కింద నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కేటాయించి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ చురుగ్గా. మరియు షాదవాన యూనివర్సిటీ కూడా 12B హోదా లభించడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజీకు అటానమస్ హోదా కల్పించారు. మన ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దానితో కొన్ని వేల రూపాయలు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. అది కాకుండా పట్టణంలో ప్రతి గల్లీలో వేసిన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మొత్తం స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులే. మున్సిపాలిటీలో మొత్తం నిధుల కొరతనే ఉంది. గ్రామ పంచాయతీలలో కూడా మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా మొత్తము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. హరితహారం కానీ, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు కానీ, దాదాపుగా ప్రతి పని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతోనే జరుగుతుంది అభివృద్ధి అంతా. అందుకే ప్రజలు రెండోసారి కూడా బండి సంజయ్ అన్న గారికి మరియు కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది, 3 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ రెండు పార్టీల ఎఫెక్ట్ ఎందుకు లేదంటారు? రెండు పార్టీల ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ గురించి తెలంగాణ పేరు చెప్పుకొని వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ మాతోటే వచ్చిందన్నారు. తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారణము బిల్లు పెట్టింది కాంగ్రెస్. కానీ ఆ రోజు సీట్లు కాంగ్రెస్ కంటే బీజేపీకి మెజార్టీ సీట్లు ఉన్నాయి. కేవలము టీఆర్ఎస్కు ఉన్న ఎంపీలు 2 మాత్రమే. ఆ 2తోటి తెలంగాణ బిల్లు వచ్చేది కాదు, పాస్ అయ్యేది కాదు. బీజేపీకి ఉన్న సభ్యుల సంఖ్య, మెజార్టీ బలం వల్లనే తెలంగాణ పార్లమెంట్లో పెట్టిన తెలంగాణ బిల్ అనేది పాస్ కావడం జరిగింది. మరియు వీళ్ళకు ఇచ్చిన అవకాశాన్ని 2 సార్లు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయినారు. కేవలం ఉచిత హామీలు ఇవ్వడం ద్వారానే, ఉచిత హామీలతో ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచకుండా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడం అనేది ప్రధాన కారణం టీఆర్ఎస్ ఓడిపోవడానికి. మరి కాంగ్రెస్ కూడా దాదాపుగా వాళ్ళు గత 70 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి కూడా ఈ దేశానికి చేసింది ఏం లేదు. వాళ్ళ స్వార్థపూరిత కుటుంబ వారసత్వ రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడరు కాంగ్రెస్ వాళ్ళు. అది మనం గతంలో ఎన్నోసార్లు చూసినాము. ఆల్రెడీ వాళ్ళు కూడా ఎన్నో ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు వాళ్ళు ఎట్లాగో అధికారంలోకి రామని తెలుసు, అవి నెరవేర్చాల్సిన అవసరం కూడా మాకు ఉండదని తెలుసు. ఆ సీట్ల సంఖ్యనన్నా పెరుగుతుంది, ఓట్లన్నా పెరుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈ దేశానికి ఎవరి నాయకత్వం అవసరం, ఈ దేశానికి ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ పార్టీ నాయకత్వంలో మనం ముందుకు పోయినామనేది. గతంలో 2 సార్లు బీజేపీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టే మూడోసారి కూడా జనం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు.